పర్సన్ సపోర్ట్ చేసింది. ఓకే. అప్పుడు సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి అర్జెంట్ వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకుని అంటే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్నీ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి. మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు. డాడీ అసలు ఏంటి డాడీ మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. ఇప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి నిబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది. లాక్ వేసుకోలేదు. ఓకే. లాక్ వేయకంటే పంపించారు. ఓకే. ఎవరు పంపించారంటే మన మీకు వచ్చిందా ఎవరికో లాక్ వెళ్ళితే అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల చామర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశాను. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్ మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తూ ఉంటాను. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి ఇంటిమేషన్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం, అలా పంపుతేనే చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.